ఈ మాజా తాగడం వల్ల మనకైతే ఆస్తమా, క్యాన్సర్ అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసా? అదేంటి 20 రూపాయలు మజా తాగడం వల్ల క్యాన్సర్, ఆస్తమా ఎందుకు వస్తాయని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నది నిజమైన మామిడిపళ్ళ రసం కాదు, ఇది మొత్తం కెమికల్ తో నిండున్న బాటిల్. మీకు మజా బాటిల్లో కేవలం 16% మాత్రమే నిజమైన మామిడిపళ్ళ రసం ఉంటుంది. అంటే ఒక బాటిల్లో 16% అంటే కేవలం ఇంతవరకే మీకు నిజమైన మామిడిపళ్ళ రసం ఉంటుంది. మరి మిగిలినంతా ఏముంటుందని మీకు డౌట్ రావచ్చు. ఇందులో సగం వరకు షుగర్ ఉంటుంది, అంటే చక్కెర కలుపుతారు. అది కూడా కెమికల్ తో కూడిన చక్కెర అయితే కలుపుతారు, అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఇందులో వీళ్ళు వాడేది డేంజరస్ కెమికల్ అయిన ఎసిడిటీ రెగ్యులేటర్. ఇందులో INS 330 అలాగే INS 331 కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఇవి మనం తీసుకోవడం వల్ల మనకైతే జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇలాంటి రోగాలు అయితే వస్తాయి. ఇదే కాకుండా మన పళ్ళ మీద ఒక పొర ఉంటుంది కదా, ఆ పొరను కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది. ఇందులో వీళ్ళు ఇంకో కెమికల్ కూడా యూజ్ చేస్తారు, అదేంటంటే స్టెబిలైజర్ 440. ఈ స్టెబిలైజర్ 440 తీసుకోవడం వల్ల మనకైతే గ్యాస్ ప్రాబ్లమ్స్, అంటే గ్యాస్ ఉబ్బరంగా ఉండడం కానీ స్టమక్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఫైనల్ గా దీంట్లో యూజ్ చేసే కలర్ 110. ఈ కలర్ 110 అనేది ఎంత డేంజర్ అంటే చాలా కంట్రీస్ అయితే ఈ కలర్ 110 అయితే బ్యాన్ చేశారు. కానీ మన ఇండియాలో మాత్రం రోడ్ సైడ్ దొరికే 10 రూపాయల డ్రింక్ లో కూడా కలర్ 110 కెమికల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ కలర్ 110 యూజ్ చేయడం వల్ల మనకైతే ఆస్తమా అలాగే ర్యాషెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో చూసారు కదా, ఇంత డేంజర్ గా ఉంటుంది. మనకు రోడ్ సైడ్ దొరికే 20 రూపాయల మజా బాటిల్లోనే మనకైతే ఇన్ని కెమికల్స్, ఇన్ని రోగాలు తీసుకొచ్చే జబ్బులు అయితే దీంట్లో ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, అందరు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. మరి నెక్స్ట్ వీడియోలో ఏ కూల్ డ్రింక్ గురించి